నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావలి తీర ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సుడిగాలి ప్రచారం. వైసీపీని గెలిపించాలని ఓటర్లకు మనవి. అభివృద్ధి చేసేవారిని గెలిపించండి. అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ వ్యాపారులను కోరిన టీడీపీ అభ్యర్థి విష్ణుతనయుడు విక్రమాదిత్యారెడ్డి. జనసేన పార్టీని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్. ఎంపీ అభ్యర్థి చండ్ర రాజగోపాల్ కావలిలో భారీగా రోడ్ షో. టీడీపీ అభ్యర్థి బేదా సతీమణి మంజులమ్మ జనతాపేటలో రోడ్ షో. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి పేర్కొన్న కాంగ్రెస్ అభ్యర్థి చింతాల. వివరాలు. వైసీపీ పార్టీని గెలిపించాలని కోరుతూ కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి రూరల్ మండల తీర ప్రాంతంలో సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి తీర ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ని గెలిపించాలని ఓటర్లను కోరారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వైసీపీ పార్టీని ఆదరించాలని కోరారు. ఒక్కరు కూడా నడుము బిగించాలా. మీకు తెలుసు, చిన్న బిడ్డ దాకా నుంచి పెద్ద బిడ్డ దాకా మన ప్రతాప్ అన్న 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 అంటూ ప్రతి ఒక్కరిని అక్క, చెల్లి, చిన్న దోషణ మాట కూడా మాట్లాడు. చిన్న బిడ్డలు కూడా అన్న రానా, అక్క రాక్క, అవ్వ రాక్క అనే చెప్పే వ్యక్తి మన ప్రతాప్ అన్న. అలాంటి వ్యక్తి ఈరోజు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రీతమ నాయకుడు మన ఈ ఏరియాలోనే ఇక్కడే పుట్టి ఇక్కడే ఊరికి ఈ దేశాల్లో తిరిగిన వ్యక్తి మన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు. మీకు తెలుసు, సైనికుల్లాగా పనిచేయాలా. ఈ రోజు మనకు తక్కువ కాలం ఉంది, చాలా తక్కువ కాలం ఉంది. ప్రతి ఒక్కరిని ఒక సైనికుల్లాగా పనిచేసే తప్ప ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి పోదు అమ్మ ఏంటి అమ్మ, అమ్మ ప్రారంభించుకొని అమ్మ, అక్క ఏంటి అమ్మ, అక్క మన ఈ 10 రోజులు 5 రోజులు కూడా లేవు. 5 రోజులు మనం కష్టపడకపోతే ఇంటి పట్టి 9 సంవత్సరాలు మనం బాగా బాగుంది. ఎందుకంటే మనం ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఎన్ని అవసరాలు పడుతున్నాయో మీకు తెలుసు. అసలు గెలవని వ్యక్తులు పోలీస్ జీపులు పెట్టుకొని బస్సులను ఉపయోగిస్తూ జనాలు లేకొచ్చి ఎన్ని దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మంచి మెజార్టీ ఇచ్చి కావలిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీరు మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నానమ్మా. ఒక్కసారి మన గుర్తు చేసుకోవాలి. మన గుర్తు
అక్క మన గుర్తు ఓ అక్క మన గుర్తు మన గుర్తమ్మా గుర్తు పెట్టమ్మా అక్క అమ్మా పెద్దమ్మా ఓ పెద్దమ్మా కూర్చోమ్మా ఎందే ఆశీర్వాదాలు మీకు ఏ పనున్నా తప్పకుండా మేము చేస్తాం. అభివృద్ధి పనులు చేసే టీడీపీ అభ్యర్థులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బేదా మస్తానరావును గెలిపించాలని విష్ణు తనయుడు విక్రమాదిత్య రెడ్డి ప్రచారంలో కోరారు. బుధవారం అన్నపూర్ణ మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని కావలిని అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు అమరా బ్రదర్స్, మున్సిపల్ చైర్పర్సన్ అలైక్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కావాలని అరగంట సేపు మన స్థానిక అన్నపూర్ణ క్లాత్ మార్కెట్కి మన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి తనయుడు విక్రమాదిత్య రెడ్డి గారు ఈరోజు మార్కెట్లో అలాగే బృందావన హౌసింగ్ కాలనీలో విస్తృతంగా పర్యటించి అందరినీ మంచి వ్యక్తి, మనసున్నవాడు, మనవాడు, మనందరి వాడు, మన పనిని తన పనిగా చేసే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని మేమందరినీ వేడుకుంటూ అట్లా తిరిగి మొత్తం క్లాత్ మార్కెట్లో వస్త్ర వ్యాపారులందరినీ కలిసి ఈరోజున ఇక్కడ రావడం జరిగింది. దయ ఉంచి ప్రతి ఒక్కరూ పెద్ద మనసు చేసుకొని మనకి ఎన్నంటుండి మనల్ని కాపాడే మంచి మనసున్న మన విష్ణున్నని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలా. పార్లమెంట్కి బేదా మస్తానరావు గారిని కూడా మంచిగా మనం మన 2 ఓట్లు సైకిల్ గుర్తుపై తెలుగుదేశంపై వేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం గురించి విక్రమాదిత్య రెడ్డి గారు మాట్లాడతారు. ఈ క్లాత్ మార్కెట్లో మమ్మల్ని అందరినీ బాగా ఆదరించారు. ఫస్ట్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నెక్స్ట్ ఏంటంటే ఇటీవల 15 రోజుల నుంచి మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రతి దగ్గర ఇలాగే ఉంది స్పందన. ఇక్కడైతే మాకు కావలిలో ఫస్ట్ టైం నేను రావడం, ఈ క్లాత్ మార్కెట్తో స్టార్ట్ చేసిన సెంటిమెంటల్గా మాకు ఈ అన్నపూర్ణ మార్కెట్ మళ్ళీ మేము విక్టరీ మార్చ్ తర్వాత ఫస్ట్ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. అది కూడా ఈ షాప్ నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడే అనిపించింది అది కావలిలో మేము ఫస్ట్ ఎక్కడికి పోవాలా అని. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మాకు ఈ ఇద్దరు క్యాండిడేట్స్ అండి, ఇద్దరు ఎంపీ క్యాండిడేట్ బీదా మస్తానరావు గారు, ఎమ్మెల్యే క్యాండిడేట్ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి గురించి కొంచెం చెప్పాలి. ఇద్దరు చాలా మంచి వ్యక్తులు. ఇద్దరు ఏంటంటే ఇప్పుడు పేదోడి సమస్య వాళ్ళ సమస్యగా తీసుకొని సమస్యలు తీర్చేవాళ్ళు. వీళ్ళు 35 years నుంచి కష్టపడి ఒక పేరు సంపాదించుకున్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఎంతో ఉంది. 2 సార్లు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. నాన్నగారు కూడా చాలా అభివృద్ధి చేశారు. రోడ్స్ అయితే ఏమి, ఇంకా ఆరోగ్యశ్రీ అనేది మా ఇంట్లోనే స్టార్ట్ అయింది. అది ఇప్పటి నుంచో. ఇప్పుడు ఫస్ట్ మేము ఆరోగ్యశ్రీ పెట్టింది మా పర్సనల్ ఎక్స్పెన్సెస్ నుంచి. దాని తర్వాత ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ విజయ హాస్పిటల్ అనేది కొంతమంది మాదంటారు కానీ అది మాది కాదు. ఆరోగ్యశ్రీ బిల్స్ వరకు మాది. నెక్స్ట్ ఇట్లా అందరికీ తెలుసు ఒక మంచి వ్యక్తి అనేది. అదేవిధంగా బీదా మస్తానరావు గారి గురించి కూడా చెప్పాలి. 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ప్రజలతోనే ఉంటూ టచ్లోనే ఉంటూ అందరి సమస్యలు తీర్చి కష్టపడి, అది నాయకత్వం అంటే. ఇద్దరు మంచి నాయకులు. వీళ్ళిద్దరు అభ్యర్థులను గెలిపించుకుంటే మనకి కావలికి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉంటే మీరు ఆలోచించిన ఎంత డెవలప్మెంట్స్ ఉంటాయో. చాలా మంచి డెవలప్మెంట్స్ అవుతాయి. అది కాకుండా మనకి సెంట్రల్లో కూడా మంచి పనులు చేపిస్తారు బీదా మస్తానరావు గారు. సో మనం కష్టపడితే ఇది సాధ్యం అవుద్ది. ఒక సైకిల్ అమరావతికి, ఒక సైకిల్ ఢిల్లీకి అని అందరు చెప్తున్నారు. అది మనం చేయించాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి టైం లేదు, ఒక 27 రోజులు ఉంటాయి. మీరందరూ కష్టపడితే మాతో పాటు ఇది చాలా సులభంగా మనం గెలిపించుకొని మన ఎంపీ గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించుకోవచ్చు అండి. ఇదే నేను ప్రార్థించేది. అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. ప్లీజ్ ఓట్ ఫర్ సైకిల్. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీదా మస్తానరావు గారిని గెలిపించాలని కోరుతూ కావలి పట్టణంలో వార్డులలో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు స్థానికంగా 13వ వార్డులో బృందావన్ కాలనీలో మరియు మా అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ ఇక్కడ ఈరోజు కూడా మేము క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈనాటి మా ముఖ్యమైన అతిథి విక్రమాదిత్య రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు మనము అందరికి కూడా
పాంప్లెట్స్ అందజేసి అభివృద్ధి చేసే నాయకుల్ని, సంక్షేమ పథకాలు చేస్తున్న మన నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలుపు కోసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ మా నియోజకవర్గ శాసనసభ్యులుగా అభ్యర్థిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి గారిని గెలిపించుకొని, పార్లమెంట్ అభ్యర్థిగా బీదా మస్తాన్ గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో పనిచేసిన జనసేన పార్టీని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన పార్టీ బలపరిచిన సిపిఎం ఎంపీ అభ్యర్థి చంద్రరాజగోపాల్ కావలిలో భారీగా రోడ్ షో నిర్వహించారు. కావలిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభమైన ర్యాలీ కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డు, జెండా చెట్టు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పసుపులేటి మాట్లాడుతూ కావలి కనకపట్నం కావాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమన్నారు. మీకు కొన్ని మంచి విషయాలు చెబుతాను. 1955లో కావలి నియోజకవర్గం ఏర్పడితే ఇప్పటి వరకు కూడా 2 వర్గాల మధ్య రాజకీయం చేశారు. కావలి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. జనసేన పార్టీ కావలిని కనకపట్నంగా మార్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన విషయం మీరందరూ వినాలి. అందరూ ఏమంటే పవన్ కళ్యాణ్ గారు కొత్త పార్టీ, కొత్తగా వచ్చారు, ఆయన ఏం చేస్తారు, ఆయన ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అవ్వరు, ఏమీ అభివృద్ధి జరగదు అని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్తాను. సెంట్రల్లో ఏ పార్టీ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీలకి ఆయన కూడా జైలుకి వెళ్ళిపోతాడు. మిగిలిన ఏకైక వ్యక్తి ప్రజానాయకుడు, ప్రజలకు సేవ చేసినటువంటి దేవుడు లాంటి వ్యక్తి మన రాష్ట్ర ఆయనే పవన్ కళ్యాణ్. కొంతమంది మనుషులు ఉంటారు, అందరినీ దోచుకుందాం, వాళ్ళ సమాధుల మీద మన పునాదులు కట్టుకుందాం అంటారు. కొంతమంది ఉంటారు, మన కుటుంబం వరకు మనం బాగుంటే చాలనుకుంటారు. ఇంకొకళ్ళు ఉంటారు, జనం అంతా బాగుండాలి, వాళ్ళలో నేను ఉండాలి అనుకుంటారు ఇంకొకళ్ళు. 4వ వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనే మీ ప్రజలందరికీ నేను ప్రాణాలు ఇచ్చేస్తాను అంటారు. ఆయనే పవన్ కళ్యాణ్. అయితే ఏ స్వార్థం లేకుండా, ఎలాంటి పదవులు లేకుండా ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చేశారు. ఇప్పటివరకు చరిత్రలో చూస్తే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి మారారు తప్ప ఒక జనసేన పార్టీ జన సైనికులతో మాత్రమే పార్టీ నడిపిస్తూ ఉంది. మన కావలి నియోజకవర్గానికి వస్తే నా దగ్గర కూడా ఎంతోమంది రాజకీయ నాయకులు
సర్పంచులు, వార్డు మెంబర్లు, లేకపోతే ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా మేము చేస్తామని చాలామంది నా దగ్గరకు వచ్చారు. జనసేన పార్టీలో కుళ్ళు పెట్టిన రాజకీయ నాయకులకు అవకాశం లేదు, జన సైనికులకు మాత్రమే అవకాశం ఉంది చెప్తే ఒక 2-3 నెలల క్రితం జనసేన పార్టీ అంటే ఏముందనే అని ప్రతి ఒక్కరు చులకనగా చూశారు. అయితే కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే ఏంటో ఈరోజు చూపిస్తా ఉన్నాం. మన కావలి ఎన్నో సంవత్సరాల నుంచి ఎలా ఉన్నది అలా ఉంది. జనసేన పార్టీ నేను గెలిచిన తర్వాత కావాలని కనకపట్నంగా మార్చేశాను. టీడీపీ ఎంపీ అభ్యర్థి బేదా మస్తానరావు సతీమణి మంజులమ్మ బుధవారం సాయంత్రం కావలి జనతాపేటలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో బేదా మస్తానరావు కుమారుడు మనోజ్, అక్రమ్ మస్తానమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొని టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికలలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బేదా మస్తానరావు గారిని, అదేవిధంగా నెల్లూరు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ రోజు ఓటుని అడగడానికి మీ ముందుకు ఈ రోజు మన బజారుకు అల్లూరు ఇసుకపల్లి ముద్దు బిడ్డలు మన కోసం వచ్చేనే, కావలి నియోజకవర్గ వాసులంతా మురిసిపోయేనే, అందరంతా ఇద్దరంతా సింహపూరి ముద్దు బిడ్డలు, జన్మ జన్మ బంధమంటూ కదిలనే, వచ్చాడయ్యో విష్ణువన్న సింగం సింగిల్గా పుట్టించే సునామీ. కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతల వెంకట్రావు కోరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాన్యులపై బైండ్ కేసులు పెట్టేవారు రాజకీయ నాయకుల మీద మాత్రం పట్టించుకోరని ప్రశ్నించారు. ప్రశ్నకి నా మీద ఇప్పటి వరకు ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు, పేపర్లో నేను డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం క్రిమినల్ కేసుల్లో ముద్దాయిన వ్యక్తులు ఎవరైనా నామినేషన్లు వేసుంటే వాళ్ళు మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం చట్ట ప్రకారం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ డిక్లరేషన్ ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా డిక్లరేషన్ ఉన్నప్పుడైతే ఎన్నికల సంఘం దాన్ని ఆమోదించదు. నా మీద క్రిమినల్ కేసులు లేవు కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆ చట్ట పరిధిలోకి నేను రాను. క్షణికావేశం కొద్ది కానీ లేకుంటే ఏదో ఆస్తి వివాదంలో కానీ ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడి క్రిమినల్ కేసులు పెట్టుకుంటే అటువంటి సంఘటనలు కనీసం 2 జరిగితే వాళ్ళని రౌడీ షీట్లో పెడుతున్నారు, సస్పెక్ట్ షీట్లో పెడుతున్నారు, కేడీ షీట్లో పెడుతున్నారు. ఆఖరికి వాళ్ళ మీద ఎన్ని రకాల ఒత్తిళ్లు కావాలంటే అన్ని రకాల ఒత్తిళ్లు తెచ్చి సిఆర్పిసి 107 నుంచి 117 వరకు సెక్షన్లను వాళ్ళ మీద అప్లై చేసి తాలూకు మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయి ఆడ బాండ్స్ ఇప్పించి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్దీ వాళ్ళ మీద ఈ బైండ్ ఓవర్ కేసులు తోటి స్టేషన్కి పిలిపించడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా దూరం ఉండమని చెప్పడం, అదేవిధంగా వాళ్ళని ఒక నేరస్తులు చూసినట్టు చూస్తున్నారు. రైతులైనా అంతే, పెద్ద మనుషులైనా అంతే, ఎవరైనా అంతే. ఈ పరిస్థితుల్లో ఒక్కొక్కళ్ళకి 10 కేసులు ఉన్నవాళ్ళు ఉన్నారు, 6 కేసులు ఉన్నవాళ్ళు ఉన్నారు, 7 కేసులు ఉన్నాడు. ఈ 31 కేసు ఉన్నవాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీర ప్రాంతంలో ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా గ్రామాన్ని ప్రచారం నిర్వహించి తనను గెలిపించాలని కోరారు.
జనసేన వామపక్షాలు బీఎస్పీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని నెల్లూరు సిపిఎం ఎంపీ అభ్యర్థి చండ్ర రాజగోపాల్ కోరారు. బుధవారం పెదపవన్ రోడ్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కావలిలో జనసేన అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ను ఎంపీగా సిపిఎం పార్టీ తరఫున తనను గెలిపించాలని కోరారు. అసెంబ్లీకి వారు పోటీ చేస్తున్నారు. వారు గాజు గుర్తు మీద గాజు గ్లాసు గుర్తు మీద వారికి ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు 100 కోట్లతో పెట్టుబడిదారులైనటువంటి వైసీపీ తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు కోట్ల రూపాయల నిధులతో వస్తున్నారు. దేవుడి కాడికి పోయి ప్రమాణం చేసి టెంకాయ కొట్టి వచ్చి వాళ్లే డబ్బులు మద్యం పంచుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండేటువంటి వ్యక్తి రేపు గెలిచిన తర్వాత ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు ఎట్ట భ్రష్టుపట్టితో సారా ఈ మద్యం డబ్బు పంచేటువంటి వాళ్ళు వీళ్ళ మన రాజకీయ నాయకులు ప్రజలందరూ అసహించుకుంటున్నారు. ముచ్చలపల్లి సుందరయ్య గారు మొట్టమొదటి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు సైకిల్ వేసుకొని పార్లమెంట్కి ఆయన పోయాడు. జక్కా వెంకయ్య గారు 2 మార్లు ఎమ్మెల్యేగా ఉంటే ఉన్న ఆస్తి అంతా ప్రజలకు ఇచ్చి ఆదర్శవంతమైన జీవితం జీవించాడు. 72 సంవత్సరాలు ఈ దేశంలో కాంగ్రెస్కు, తెలుగుదేశానికి, బీజేపీకి, వైసీపీకి అందరూ మీరు ఓట్లేశారు. మీ పేదరికం పోయిందా? మీరేమన్నా ధనవంతులయ్యారా? అందుకని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల తరఫున నిరంతరం రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు, కష్టజీవుల తరఫున, కార్మికుల తరఫున పోరాడే ఎర్రజెండా పార్టీ అభ్యర్థిని నాకు సుత్తి గొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ, అట్నే ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ గారి గుర్తు గాజు గ్లాసు గుర్తు జనసేన అభ్యర్థికి వారు కూడా ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం స్థానిక 21వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓట్లను కలుసుకుని తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, తెలుగుదేశానికి ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. రే నువ్వు పక్కన రారా, పక్క జరుగు. విజయ్ 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 జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. సైకిల్ గుర్తుగా మన ఓట్లు, సైకిల్ గుర్తుగా మన ఓట్లు. విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. మురళి బాబురా డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.